వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మహానగరంలో మాయగాళ్ళు. నేను సినిమా టైటిల్ చెప్పట్లేదు, హైదరాబాద్లో ఉన్న మాయగాళ్ల గురించి చెప్తున్నాను. దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు హైదరాబాద్లో. ఆ ఏరియా ఈ ఏరియాని కాకుండా, పాత బస్తీ కొత్త బస్తీ అని కాకుండా, కొత్తగా ఏర్పడుతున్న మరిన్ని బస్తీలు కాకుండా, ఎక్కడ చూసినా ఎవడో ఒక బాబా అక్కడ కొలువై ఉంటున్నాడు. జనాలను మోసం చేస్తున్నాడు, మాయ మాటలతో బురిడి కొట్టిస్తున్నాడు. తన మంత్రశక్తులతో అన్ని సమస్యలు పరిష్కరిస్తానంటూ జనాలను మోసం చేస్తూనే ఉంటున్నాడు. ఇలాంటి ఓ దొంగ బాబా పాత బస్తీలో దొరికాడు. పాత బస్తీ దొంగ బాబాలకు నిలయమే, కానీ అప్పుడప్పుడు కొందరిని పోలీసులు పట్టుకుంటారు. ఇలా ఒక దొంగ బాబాను పాత బస్తీలోని ఓల్డ్ సిటీలోని చంద్రాయనగుట్ట సమీపంలో ఒక దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి తోసేశారు. వీడి పేరు ఇలియాస్. కష్టపడి పనిచేయడం వీడికి ఎంత మాత్రం చేత కాదు. కనీసం అడుక్కుని బతకాల్సింది అలా కూడా చేయలేదు. మాయలు మంత్రాల బిజినెస్ మొదలు పెట్టేశాడు. తన మంత్రాలతో ఎంతటి సమస్యనైనా మాయం చేస్తానని నమ్మబలుకుతూ పాత బస్తీలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహాంగీరాబాద్లో దుకాణం తెరిచేశాడు. కానీ ఆ మంత్రాలు అతన్ని కాపాడలేకపోయాయి. పాపం పోలీసులు అరెస్టు చేసి బొక్కలోకి తోసేశారు. ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 year కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లుతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది. ఈ సిగ్గులేని జనం మారరా? ఎంతకాలం ఇలా దొంగ బాబాలను, దొంగ స్వామీజీలను, గడ్డాలు పెంచుకున్న వాళ్ళని, సింధూరం పెట్టుకొని మోసం చేస్తున్న వాళ్ళని ఎంతకాలం నమ్ముతారు? మాయా మాటలతో, మంత్రతంత్రాలతో సమస్యలు పరిష్కారం అవుతాయా? ఆ దేవుడే ఏమి చేయలేని సమస్యలు అనేకం ఉన్నాయి. దేవుడు కూడా ఏం చేయలేని టైంలో ఈ దొంగ బాబాలు దేవుళ్ళ పేరుతో చేస్తున్న పూజలు, పురస్కారాలు సమస్యలను పరిష్కరిస్తాయా? సిగ్గులేని జనం అసలు మారదా? తమ సమస్యలకు తామే పరిష్కారం వెతుక్కోవాలి. కానీ ఈ దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు మతాల పేరుతో చేసిన అరాచకాలు ఇలా బలైపోతూనే ఉన్నారు. వాళ్ళది తప్పు లేదు, వీళ్ళది తప్పు. జనం నమ్ముతున్నంతకాలం ఈ దొంగ బాబాలు, దొంగ సన్యాసులు పుట్టుకొస్తూనే ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఇలా అరెస్ట్ అవుతుంటారు, అంతే.